మకర రాశి వాళ్ళు. మకర రాశి యొక్క నక్షత్రాలు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1 మరియు 2 పాదాల వాళ్ళకి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది. మానసికంగా కొంత ఇబ్బంది ఉన్నా సరే ఆ యొక్క సమయానికి అందవలసినటువంటి ధనము కానీ, సమయానికి అందవలసినటువంటి మీకు అండ అని ఏదైతే ఉందో భయాన్ని తొలగించేటువంటి మేమున్నామనేటువంటి భరోసా ఏముందో ఆ భరోసా అనేది సమయానికి మీకు అందుతుంది. దానివల్ల మీరు ఎంతటి పనినైనా సరే చాలా సులువుగా చేస్తూ ఉంటారు. మరియు మీ కొంత మతిమరుపు వల్ల కొంత మర్చిపోయినటువంటి విషయాల్ని కూడా మీకు గుర్తు చేసే అవకాశాలు ఈ వారంలో కనిపిస్తున్నాయి. మకర రాశి వాళ్లకు కుటుంబ పరంగా కొంత ఇబ్బందులు ఉన్నా సరే వాటిని తొలగించుకుంటారు. మాట పట్టింపులు అనేవి కొంత పెరుగుతాయి. ఈ వారంలో చెప్పే మాటల్ని వినకండి. చెప్పుడు మాటలు వినడం వల్ల కొంత కుటుంబ సభ్యుల విషయంలోనే పొరపొచ్చాలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మానసికమైనటువంటి కొంత ఇబ్బందులు అనేవి మీకు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో పనులు అనేవి చాలా ఆలస్యంగా అవుతాయి. దానివల్ల మానసికంగా కొంత కృంగుబాటు అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వారం కొంత జాగ్రత్తగా ఉద్యోగ విషయంలో ఉండండి. కుటుంబ పరంగా కూడా కొంత చికాకులు అనేవి పెరుగుతాయి. ఆర్థిక పరంగా మరియు ఆరోగ్యపరంగా ఎలాంటి చికాకులు అయితే లేవు, చాలా మంచిగా ఉంటుంది ఈ వారం అంతా కూడా. విద్యార్థులకు మరియు పోటీ పరీక్షలకు పాల్గొనేటువంటి విద్యార్థులకు మాత్రం చాలా మంచి కాలము ఈ వారము. ఉద్యోగపరంగా కూడా మంచి అవకాశాలు అనేవి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారంలో కూడా లాభసాటి కార్యక్రమాలు ఉంటాయి ఈ వారమంతా కూడా మకర రాశి వాళ్లకు. కాబట్టి ఈ వారంలో చాలా మంచిగా మకర రాశి వాళ్లకు ఉన్నది. కానీ మీరు కొంత ఆదిత్య హృదయ పారాయణం చేయండి, ఆ స్వామివారిని దర్శించుకోండి. దానివల్ల శుభ ఫలితాలు పెరుగుతాయి. మీ అదృష్ట సంఖ్య 3.